అధికారి పక్షానికి భయపడే ఎలా ఎలా భయపెట్టాలో తెలుసా? మేనిఫెస్టో తీసుకెళ్ళి నువ్వు ఇవి ఇస్తా అన్నావు ఇవ్వలేదు అని. ఈ 11 మంది ఎమ్మెల్యేలు మీకు కాకపోతే నాకు ఒక సీట్ ఇవ్వండి నేను వెళ్ళి అడుగుతా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికొచ్చి వృద్ధుల పెన్షన్లు వదలలేదు. చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తాను, వాటి గురించి లేదు. ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళు కడుపు కొట్టారు, అది కాదు. ఇవన్నీ వదిలేసి ఇంకేది సమస్య లేనట్టు పవన్ కళ్యాణ్ గారు జై ఆంధ్ర అన్నారు, అమరావతి అనొద్దన్నారు, పెట్రోల్ డీజిల్ పైన కొట్టుకుసేస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి. దాని గురించి వదిలేండి. ఇంకా ప్రజల సమస్యలు, మీ ఊర్లో సమస్యలు, లేకపోతే ఈ పక్క సమస్యలు ప్రెస్ మీట్లు పెట్టి వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షం వాళ్ళు ఇవ్వలేదని కాదు, మీరే తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందని ప్రజా సమస్యలు మీరు చెప్తే భయపడాలి. అది చేయాల్సింది. ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వానికి నేను ఓటేసా. ఇప్పుడు నేను చాలామంది నా ఆటో ఎక్కి మాట్లాడుతుంటే అసహనంగా ఉన్న పెన్షన్లు వదలలేదని, వితంతువులు కూడా మాట్లాడుతున్నారు నాకు పెన్షన్ అవ్వలేదని. ఇంతమంది నేను చూస్తున్నాను, నేను చెప్తున్నా మీరు కూడా అలాగే చేయాలి, లేకపోతే ఒక సీట్ నా అకౌంట్ నేను వెళ్తా.